హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ది ప్యారడైజ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్నటువంటి అద్భుతమైన కమర్షియల్ చిత్రం. ఈ చిత్రం గురించి అసలు నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ప్రేక్షకులు చాలా అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా నాని ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఈ ఫీస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని దసరా సినిమా తీసినటువంటి యువ దర్శకుడు ఓదెల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాలోన తన ప్రత్యేక శైలిని ఒకటి ఆయన చెప్పారు. పైగా ఏంటంటే నాని అంటేనే మనకు న్యాచురల్ స్టార్, మిడిల్ క్లాస్ అబ్బాయి, మన ఇంటి పక్కన అబ్బాయి అనిపించేటువంటి సినిమాలే తీస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో కొద్దిగా ఆయన విలన్ లాంటి సినిమాలు తీసినా కూడా సహజంగా ఆయన మిడిల్ క్లాస్ సినిమాలు, ఆ తర్వాత మన ఇంటిలో జరిగేటువంటి కథలు అలాంటివి తీయడంలోనే ఆయనకు చాలా పేరు వచ్చింది. అందుకే ఆయన పేరే న్యాచురల్ స్టార్ అని వచ్చింది. అయితే క్రమంగా ఈ మధ్య కాలంలో నాని న్యాచురల్ స్టార్డమ్ నుంచి కమర్షియల్ స్టార్డమ్ దాకా చేస్తున్నటువంటి ట్రావెల్ చాలా బాగుందని చెప్పాలి. ముఖ్యంగా మనకు దసరా సినిమా ఓకే, ఇది 100 crores బడ్జెట్లో క్లబ్లో 100 కోట్ల క్లబ్లో చేరిన మాట నిజమే. అయితే అనుకున్నంత లాభాలు రాలేదేమో అని కొందరు అంటున్నా కూడా ఈ సినిమా తీసినటువంటి తీరు అంటే ఆ పిక్చరైజేషన్ కావచ్చు, ఆ నరేషన్ కావచ్చు, ఆ క్యారెక్టరైజేషన్ కావచ్చు, కొత్త దర్శకుడైనా కూడా ఎక్కడ తడబాటు పడకుండా శ్రీకాంత్ అత్యద్భుతంగా చిత్రీకరించాడు. కీర్తి సురేష్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆమె క్యారెక్టర్ కావచ్చు అత్యద్భుతంగా చూపించారు. మొత్తం కూడా సింగరేణి బొగ్గుగనులకు సంబంధించినటువంటి గ్రామాల్లోన జరిగినటువంటి ఈ కథ తెలంగాణ ఆత్మను పట్టించింది. చాలామందికి కూడా ఈ సినిమా నచ్చింది. అదే దర్శకుడు తీసినటువంటి సినిమా ఇప్పుడు ప్యారడైజ్. ఈ ప్యారడైజ్ అనగానే మనకు ఇదేంటో, ఈ కమర్షియల్ సినిమా ఏంటో, దీని కథా కమాంశం ఏంటో అని ఆసక్తిగా ఉంటుంది. కానీ ఈ ట్రైలర్ మనం జాగ్రత్తగా చూస్తే మన ప్యారడైజ్ మళ్ళీ మనం తెచ్చుకుందామనే నినాదంతో ప్రారంభమవుతుంది. ఈ ప్యారడైజ్ ఎవరిది అంటే బహుశా ఇదొక వర్గపోరు, అంటే అధికారానికి అణగారిన వర్గానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం లాగా మనం భావించవచ్చు. అందులో ఉన్న నాని క్యారెక్టర్ అసలు ఆ గెటప్ చూస్తే చాలా అసలు వినూత్నంగా ఉంది, స్టైలిష్గా ఉంది, ఒక ఇన్నోవేటివ్గా ఉంది. జడల క్యారెక్టర్లోనే ఆయన కనిపించడం, ఆయనే కాదు 2-3 క్యారెక్టర్లు జడల్లోనే కనిపించడం ద్వారా ఆ గెటప్తోనే ఆ క్యారెక్టర్ ఏంటో డిఫెక్ట్ చేసేటువంటి ప్రయత్నం దర్శకుడు చేశాడా అనిపిస్తుంది. పైగా ఈ ట్రావెల్ మొత్తం మనం చూస్తే, ఒక లుక్ వేస్తే మొత్తం కూడా ఒక డార్క్ ఎమోషన్ మనకు కనిపిస్తుంది. అంతటా కూడా ఒక డార్క్ ఎమోషన్ కనిపిస్తుంది. ఈ డార్క్గా ఆ తర్వాత క్లమ్జీగా సినిమా తీయడం అనేటువంటిది మనకు ప్రశాంత్ నీల్ నుంచి ప్రారంభమైంది. ఆయన కేజీఎఫ్ సినిమా కూడా అలాగే తీశాడు, సలార్ కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఇది కూడా ఆ తాలూకులాగానే కంప్లీట్గా బ్యాక్ డ్రాప్లోనే మొత్తం కాస్త డార్కిష్గా కనిపిస్తుంది. పైగా వైలెన్స్ బాగా కనిపిస్తుంది. అంటే ఆ పోరాటం కావచ్చు, ఆ ఫైటింగ్ కావచ్చు, ఆ పోరాటం కావచ్చు చాలా అత్యద్భుతంగా కనిపిస్తుంది. ఇందులో నాని తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ క్యారెక్టర్ మనకు కనిపించేది మోహన్ బాబు లుక్ చూస్తుంటే రెట్రో లుక్. అంటే ఆయన సినిమాలు ప్రారంభించిన తొలినాళ్ళలో ఎంత గ్లామరస్గా కనిపించారో ఇక్కడ కూడా ఆయన గ్లామరస్ అలాగే కనిపిస్తుంది. సో బహుశా విలన్గా చాలా పెద్ద రోల్, ప్రొటాగనిస్ట్ రోల్ ప్లే చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాల్లోన బ్లాక్ అంటే నలుపు వాళ్ళ జెండా కావడం, వాళ్ళ జెండా గుర్తు కాకి అని చెప్పడం, ఇదంతా కూడా ఒక పోరాటానికి చిహ్నంలాగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులోనే ఒక లేడీ డైలాగ్ కూడా ఉంది. ఏంటి, ప్రభుత్వం సర్కారు ఉండేది దొరల కోసమా జనాల కోసమా అనేటువంటి ఒక క్వశ్చన్ మనకు బ్యాక్డ్రాప్లో వినిపిస్తుంది. బహుశా ఇది పాలకులకు పీడితులకు మధ్య జరిగేటువంటి ఒక పెద్ద యుద్ధం లాగానే మనకు కనిపిస్తుంది. అన్నిటికీ మించి ఈ టీజర్ ఎండింగ్లోన మొత్తం ఇక్కడ శవాల గుట్టలు, దెబ్బతిన్న వాళ్ళ గుట్టలు ఉంటుంది. ఆ గుట్ట పైన నాని కూర్చొని బ్లేడ్లు ఉన్నటువంటి ఆ హారాన్ని చేతిలో పట్టుకొని రక్తసిక్తమైనటువంటి ఆ బాడీతో తనకు తాను దిష్టి తీసుకుని కత్తులు కటకట, నెత్తురు చిటపట అనేటువంటి డైలాగ్ మాత్రం అత్యద్భుతంగా పేలింది. ఆ యాంబియన్స్ కావచ్చు, ఆ క్యారెక్టరైజేషన్ ప్రజెంటేషన్ కావచ్చు, ఆ చుట్టూ ఉన్నటువంటి బ్యాక్డ్రాప్ కావచ్చు, మొత్తం మీద సినిమా పైన అంచనాలు బాగా పెంచేసిందని చెప్పాలి. మళ్ళీ ఈ ప్యారడైజ్ కోసం ఎవరు పోరాడుతున్నారు,
ఎందుకోసం పోరాడుతున్నారు, నాని ఎందుకు అలా జడలు వేసుకున్నాడు, ఈ జడల క్యారెక్టర్ ఏంటి, ఆ గెటప్ ఏంటి, అసలు ఈ సినిమాని ఎలా డ్రైవ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనకు నిజంగా టీజ్ చేసేటువంటివి. టీజర్ అంటేనే మనకు టీజ్ చేసేది, అంటే ఒక పట్టాన మొత్తం చెప్పదు కానీ అలా గ్లిమ్సెస్ మాత్రం చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఒక పాట వచ్చింది, అత్యద్భుతంగా యూట్యూబ్ను మొత్తం ఊపేసింది, మిలియన్లలో వ్యూస్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు కూడా అసలు ఈ టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే చాలా ఎక్కువ వ్యూస్ వెళుతున్నాయి. మళ్ళీ ఈ ప్యారడైజ్ అనేటువంటిది నానిని పక్కా కమర్షియల్ హీరోగా నిలబెడుతుందా, కంప్లీట్గా ఆయన అందులోన మారిపోయినట్టుగా మనకు కనిపిస్తుందా? ఆ తర్వాత శ్రీకాంత్ ఓదేలా కొత్తగా వచ్చినా కూడా తనదైనటువంటి మార్క్స్ చూపించుకొని ఆయన హై బడ్జెట్ మూవీస్కు మోస్ట్ ఎలిజిబుల్ డైరెక్టర్గా, యంగ్ డైరెక్టర్గా నిలబడబోతున్నారా? అలాగే అనిరుద్ మ్యూజిక్ కూడా, బ్యాక్డ్రాప్ మ్యూజిక్ అయితే అసలు కేక పుట్టించేసింది. చూస్తూ ఉంటే మనకు వెంట్రుకలు నిక్కుపొడుచుకునేలాగా ఉంది ట్రైలర్. చూద్దాం, టీజరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో చూద్దామంట. సో ప్యారడైజ్ ఎవరిది అనేది మనకు తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఆగాల్సింది. దట్స్ ఆల్.